ఇది ఏపీ వాయిస్ పవర్, జనం కోసం మనం. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేసిన రైతు నాయకుడు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, కెఎం శ్రీనివాసరావు తదితరులు. ఆ రోజు మిమ్మల్ని ముఖ్యమంత్రిని అరెస్ట్ అయ్యి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పని మేము ఖండించాం. ఎవరినైనా కూడా ఉద్యమాలు చేసేదానికి ప్రజాస్వామ్య దేశంలో హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. అడిగే ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, అడిగే ధైర్యం ఉన్నది సిపిఎం. అందుకే అప్పలరాజు ఇక్కడ ఏ అధికారినైనా, ఏ ప్రభుత్వం మినిస్టర్నైనా నిలదీసి అడుగుతున్నాడు. అందుకనే అప్పలరాజుని ఈ రోజు టార్గెట్ చేసి అప్పలరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్పలరాజు గారి ఇంటి దగ్గర ఉన్నాం. అలాగే లక్ష్మమ్మ వాళ్ళ తల్లి గారు, అట్లాగే లక్ష్మి భార్య ఇద్దరు కూడా వారెంతో ధైర్యంగా ఉన్నారు. మాకు ధైర్యం చెబుతున్నారు. వాళ్ళు మేమేం పర్లేదు, గట్టిగానే ఉన్నాం, ఎన్ని రోజులైనా తేల్చుకుంటామని చెప్పేసి చెబుతున్నారు. అందుకని ఆ కుటుంబాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అందుకని ఎవరైనా ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు మార్గం అనేది కాదు. మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఇప్పటి వరకు నిజాయితీగా చేసేవాళ్ళు. మేమే పదవులు ఆశించి చేయడం. కొంతమంది పదవుల కోసం ఎన్నికల ముందే చేస్తారు. 3.5 ఏళ్లు 4 ఏళ్లు చంద్రబాబు నాయుడు బయటికే రాలా, లోకేష్ బయటికి రాలా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆఖరి సంవత్సరం ఎన్నికల ముందు వచ్చి వాళ్ళని వాగ్దానాలు చేశారు. స్టీల్ ప్లాంట్ కాపాడుతా అన్నాడు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ముంచుతున్నాడు. ఇక్కడ నక్కపల్లిలో పెడతా అన్నాడు. నక్కపల్లి ఇక్కడ ఏం బెటరు, ఇక్కడ భూములు మాత్రమే తీసుకుంటారు. ఈ భూములకు స్టే ఆర్డర్ తీసుకొచ్చిన సిపిఎం. అడగండి, ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు. ఆ గ్రామాలు 7 పంచాయతీల్లో కూడా వాళ్ళతో సొసైటీ పెట్టించింది నేను. వాళ్ళతో హైకోర్టులో, ఉమ్మడి హైకోర్టులో 2003లో హైకోర్టులో స్టే తీసుకొచ్చింది సిపిఎం. ఆ విధంగా ఉమ్మడి హైకోర్టు నుంచి కూడా ఈ ప్రజలకు అండగా ఉన్నటువంటిది సిపిఎం. అందుకని దీన్ని మీరు ఆపాలనుకుంటే ఖచ్చితంగా దాని పర్యవసానాలు ఎదుర్కొంటారు. దీని యొక్క తర్వాత దీనికి జరిగినటువంటి నష్టాన్ని ఎవడు కూడా పూడ్చుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ప్రజలందరికీ మేము మనవి చేసేది ఏమంటే, ఇది ప్రజల ఉద్యమం. అప్పలరాజు జైలుకి వెళ్ళినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం ముందుకెళ్లాలి. దానికి అవసరమైనటువంటి సహకారం సంపూర్ణంగా సిపిఎం పార్టీ అందిస్తుంది. ఇప్పటికే లోకనాథం గారు, వి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులంతా కూడా ఈ ఉద్యమంతో ఉన్నారు. మన బంధుని మీరు అక్రమంగా ఆపడం జరిగింది. ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వండి. ప్రజలు ఏం చేస్తారో అప్పుడు రుజువు అవుతుంది. అందుకని ప్రజల ఉద్యమాన్ని అణిచేదానికి ప్రభుత్వం చేస్తే రాష్ట్రం అంతా కూడా ఈ రోజు తీవ్రంగా చేస్తాం. రేపు సిఐటియు అఖిల భారత మహాసభల్లో కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇది దేశవ్యాప్తమైనటువంటి సమస్యగా మళ్లిస్తాం. భూ సమస్య అనేది ఒక్కచోట కాదు. మీరు కావాలని దేశంలో ఉన్నటువంటి భూములు, గనులు, ప్రజల సంపదని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ఇది మీ విధానం తప్పు. అందుకని మీ విధానానికి పోట్లాడడానికి ఫిబ్రవరి 12వ తేదీ సమ్మెకు కూడా పిలిపించాం దేశవ్యాప్తంగా. ఇందులో పీడీ యాక్ట్ లో అప్పలరాజుని అరెస్ట్ చేయడాన్ని కూడా మేము ఖండిస్తూ దానిలో జోడించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ప్రజలు సహకరించాలని మనవి చేస్తున్నాం.